మనిషి నాగరికత గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకున్నాం. సాంకేతిక విజ్ఞానం అద్భుతాలు సృష్టించిందంటాం. మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టాడంటాం. కానీ ఈ ప్రపంచ చరిత్రను ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే ఒక కఠినమైన సత్యం కనిపిస్తుంది. మనిషి ఎంత నాగరికుడిగా కనిపించినా అతని చరిత్రలో అత్యధికంగా రాసిన పదం శాంతి కాదు, యుద్ధం, యుద్ధం, యుద్ధం. ఒక్కసారి మన మూలాల్లోకి వెళితే కేవలం ఆహారం కోసం మాత్రమే వేటాడేవాడు మనిషి. మరి ఇప్పుడు ఆధిపత్యం, అధికారం కోసం మనిషి మరో మనిషిని వేటాడుతున్నాడు. ఈ మధ్య మిడిల్ ఈస్ట్ మళ్ళీ అగ్గి రాజేసుకుంది. ఆకాశం గర్జించే యుద్ధ విమానాలతో నిండి ఉంది. భూమి బాంబు పేలుళ్లతో వణుకుతోంది. నగరాలు శిథిలాలుగా మారుతున్నాయి. ఈ మధ్య మనం వార్తల్లో వినేది రాజకీయ వ్యూహాలు, సరిహద్దుల వివాదాలు, ఆయుధాల శక్తి. కానీ అసలు ప్రశ్న, యుద్ధం మంచిదా లేదా చెడ్డదా? అసలు ప్రశ్న ఏమిటంటే మనిషి స్వభావంలో ఉంది. ఒక్కసారి మనిషి పరిణామ చరిత్రను గమనిస్తే ఒక స్పష్టమైన విషయం కనిపిస్తుంది. ప్రకృతిలో ఒక బలహీనమైన జీవి మనిషి. తనకి పంజాలు లేవు, పదునైన దంతాలు లేవు, పరిగెత్తే వేగం లేదు. కాని అతనికి ఒక శక్తి ఉంది. అదే ఆలోచించే మెదడు. ఆ మెదడే అతనికి ఆయుధాలనిచ్చింది. ఆ మెదడే అతనికి రాజ్యాలను ఇచ్చింది. అదే మెదడు ఇప్పుడు యుద్ధాలను కూడా సృష్టిస్తోంది. ప్రాచీన కాలంలో మనిషి అడవులలో జీవించేవాడు. ప్రతి క్షణం ఒక భయం ఉండేది. ఎక్కడ నుంచి ఏ మృగం తనపై దాడి చేస్తుందో అని. ఆ భయం అతని మెదడులో గాఢంగా నాటుకుపోయింది. ఆ భావన ఒక సూత్రంగా మారింది. ముందుగా దాడి చేసినవాడే బ్రతుకుతాడు అన్న సత్యాన్ని గ్రహించింది. ఇప్పటికీ అదే తర్కం దేశాల మధ్య కనిపిస్తోంది. ఒక దేశం ఇంకో దేశాన్ని అనుమానంతో చూస్తుంది. వాళ్ళు బలంగా మారితే మన మనుగడకు ప్రమాదం అని భావిస్తోంది. అక్కడి నుంచే యుద్ధం పుట్టుకొస్తుంది. మనిషి యుద్ధం చేయడానికి అసలు కారణం మట్టి కాదు. మట్టి అంటే కేవలం ప్రకృతిలో ఒక భాగం మాత్రమే. కాని మనిషి దానికి ఒక అర్థం ఇచ్చాడు. ఒకరికి అది పవిత్ర భూమి, ఇంకొకరికి అది స్వాధీనం చేసుకోవలసిన భూమి. ఇక్కడ భూమి మారలేదు, మారింది మనిషి భావన మాత్రమే. ఇంకో ముఖ్యమైన కారణం అధికారం. మనిషి కేవలం జీవించడమే కాదు, ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడు. ఇది ప్రకృతిలో కూడా కనిపిస్తోంది. సింహాల గుంపులో ఒక నాయకుడు ఉంటాడు. అతను బలహీనపడితే మరో సింహం అతన్ని సవాలు చేస్తుంది. ఎందుకంటే గుంపుపై పెత్తనం కావాలి. సరిగ్గా మనిషి కూడా అంతే. తేడా ఏమిటంటే సింహం తన శరీరంతో పోరాడుతుంది. మనిషి మాత్రం మతం మరియు సరిహద్దుల పేరుతో పోరాడుతాడు. మతం కూడా ఈ యుద్ధాలలో ఒక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మతం మనిషికి విశ్వాసాన్ని ఇస్తుంది. కాని అదే విశ్వాసం కొన్నిసార్లు మూర్ఖంగా మారుతుంది. ఒక మనిషి ఇలా అనుకుంటాడు, నా దేవుడు నీ దేవుడు కన్నా గొప్ప అని. అక్కడ నుంచే భక్తి ద్వేషంగా మారుతుంది. ద్వేషం హింసగా మారుతుంది. చరిత్ర మనకు ఒక పాఠం నేర్పింది. ప్రతి యుద్ధం తరువాత విజేతలు తమను తాము గొప్పవారిగా ప్రకటిస్తారు. కాని యుద్ధం ముగిసిన తరువాత భూమి మీద మిగిలేది ఏమిటి? శిథిలాలు, శవాలు, నిశ్శబ్దమైన దేశాలు. మరి ఇప్పుడు గెలిచింది ఎవరు? ఎవరూ కాదు. యుద్ధం ఒక చక్రం. ఒక తరం బాధపడుతుంది. ఆ బాధ తరువాతి తరానికి కథగా చేరుతుంది. ఆ కథ తరువాతి తరంలో ప్రతీకారంగా మారుతుంది. అక్కడి నుంచే మరో యుద్ధం పుడుతుంది. అందుకే యుద్ధం ఎప్పుడూ పూర్తిగా ముగిసిపోదు. చివరికి ఒక ప్రశ్న మిగులుతుంది. యుద్ధం మంచిదా, చెడ్డదా? కొన్నిసార్లు అది రక్షణగా కనిపిస్తుంది. కాని దీని అసలు ఫలితం వినాశనం. యుద్ధం దేశాలను కాపాడవచ్చు, కాని మనిషి ఉనికిని చాలాసార్లు నాశనం చేస్తుంది. చివరగా ఒక సత్యం, మనిషి అసలు శత్రువు పక్క దేశం కాదు, పక్క మతం కాదు. అది తనలోని అధికారం పట్ల ఉన్న మక్కువ మాత్రమే. నేను పైన ఉండాలి, నువ్వు అణిగి ఉండాలి అనే ఆలోచన ఉన్నంతకాలం యుద్ధాలు ఆగవు. కేవలం సరిహద్దులు మారుతాయి. కాని ఈ హింసా మారణకాండం మనిషి మనుగడ ఉన్నంతకాలం ఈ రక్తపు ఏరులు పారుతూనే ఉంటాయి. మనిషి అహంకారం మారకపోతే
చరిత్రలో ఒక విషయం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. అది రక్తంతో రాసిన యుద్ధగాథలు.